హలో అండి, ఈరోజు మీకు కొబ్బరి పాల అన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన వేస్తూ చెప్తానండి. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. కుక్కర్ వేడెక్కిన తర్వాత స్పూనున్నర నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కింది. దానిలో 3 దాల్చిన చెక్క, ఒక స్టార్, 1 పెద్ద ఇలాచి, 3 చిన్న ఇలాచి, 4 లవంగాయలు, 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలో 10 జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేగిపోయాయండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు పెద్ద ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఐదారు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దోరగా వేగిపోయాయండి. ఇప్పుడు దానిలో 1 కప్పు పచ్చి బఠానీ, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ 1 కప్పు వేసుకొని వేయించుకోవాలి. క్యారెట్ బఠానీ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలో టేస్ట్ సరిపడా 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. మసాలాన్ని పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాసు బియ్యాన్ని ముందుగా నానబెట్టుకొని పూర్తిగా నీళ్ళు వంపేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న బియ్యాన్ని మంచిగా కలుపుకొని 1 నిమిషం సేపు వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్తో నేను బియ్యం తీసుకున్నానండి. సేమ్ ఈ గ్లాస్తో కొబ్బరి పాలను వేసుకోవాలి. 1 గ్లాస్ పూర్తిగా వేసుకోవాలండి. ఇంకో గ్లాస్లో కొంచెం తగ్గించి వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. దీనిలో కొంచెం సాల్ట్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మంచిగా కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటాను.
కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని విజిల్ పూర్తిగా అయిపోయిన తర్వాత కుక్కర్ మీద మూత తీసుకోవాలండి. కొబ్బరి పాల అన్నం తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.